అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే న్యాచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మనము కోడిగుడ్డు నిముద్రము ఎంత మన నీటిలో దాని యొక్క రేషియో అనేది ఎంత నీటిలో మన యొక్క ఈ యొక్క కోడిగుడ్డు నిముద్రం మిక్స్ చేసుకొని మన పంట మీద ఎన్ని గంటల లోపల మనం స్ప్రే చేయాలి, లేకపోతే ఫోలర్ అప్లికేషన్ కానీ సాయిల్ అప్లికేషన్ కానీ సాయిల్ డ్రింక్స్ కానీ ఎప్పుడు ఇవ్వాలని నేను చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చి మనకి కోడిగుడ్డు నిముద్రం అండి. ఇక్కడ వచ్చి 200 లీటర్ల నీటిలో మనం వచ్చి దాదాపు 50 లీటర్ల యొక్క మన యొక్క ఆవు పంచితం, నాటు ఆవు పంచితం అనేసి మనం దీంట్లో కలపడం జరిగిందండి. ఈ 200 లీటర్ నీటికి మనం ½ లీటర్ అండి, ½ లీటర్ ఈ యొక్క ఎగ్గేమిన్ యాసిడ్ మనం మిక్స్ చేసినామంటే, అంటే కోడిగుడ్డు నిముద్రం దీంట్లో మిక్స్ చేసినామంటే, మిక్స్ చేసిన వెంటనే మనకి 24 గంటల లోపల, అంటే 48 గంటల నుంచి 24 గంటల లోపల యూజ్ చేసేవాళ్ళండి. దయచేసి వీలైనంత వరకు ఒక్కరోజు లోపల యూజ్ చేస్తేనే మన పంట మీద ఎక్కువ ఆ యొక్క న్యూట్రిషన్ అనేది బాగా పనిచేస్తుందండి. ఎందుకు మనం అంటే 2 రోజులు తాళి ఎందుకు యూజ్ చేయకూడదంటే, ఇక్కడ చూడండి మనం ½ లీటర్ పోస్తున్నాం దీంట్లో. దగ్గర నుంచి చూపించండి, ఎట్ట పొంగుతాం చూడండి. ఇక్కడ చూడండి, ఇది మిక్స్ చేయడం వల్ల మనము ఈ విధంగా చూడండి బాగా దీంట్లో కండి మన యొక్క న్యూట్రిషన్ అనేది ఒక కర్ర సహాయంతో, అంటే ఎండ పడకుండా మనం కప్పించుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం దయచేసి అండి ఇది మిక్స్ చేసిన వెంటనే ఒక్క రోజు లోపల ఎందుకు యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం మిక్స్ చేసినాం కదండి, అంటే ఇది ఒక న్యూట్రిషన్, అంటే అన్వాంటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండే అన్వాంటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చి దీంట్లో ఉండే కాల్షియం న్యూట్రిషన్ ఉంది కదండి, కాల్షియం న్యూట్రిషన్ కానీ అన్ని న్యూట్రిషన్, సల్ఫర్ అన్నీ ఉంటుంది కదండి. ఇది వచ్చి దీంట్లో ఉండే ఆర్గాన్ న్యూట్రిషన్ అనేది దాన్ని ఆహారంగా తీసుకొని మనకి ఒట్టి చెప్తాం కదండి, చెరుకుల రసం తీసుకొని ఒట్టి మనం పిప్పి వస్తుంది కదండి. ఆ విధంగా మనం ఒక్క రోజుల పైన ఉంచినామంటే, దీంట్లో స్ప్రే చేయకుండా ఈ డ్రమ్లో అట్టే ఉంచినామంటే, దీంట్లో ఉండే న్యూట్రిషన్ అనేది ఆ యొక్క అన్వాంటెడ్ బ్యాక్టీరియాస్ కానీ ఎన్విరాన్మెంట్లో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ కానీ దీంట్లో ఉండే న్యూట్రిషన్ అనేది ఆహారంగా తీసుకొని మనకి ఏం పోషకాలు దొరకదండి. అంటే దీంట్లో ఉండే పోషకాలు మనకి అన్ని 9 రకాల ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, పంటకి కావాల్సిన ఎమినో యాసిడ్స్ కానీ దీంట్లో తగిన మోతాదు ఉండే కాల్షియం న్యూట్రిషన్ మన పంటకి దొరకదు. సో దయచేసి మీకు ఇది మిక్స్ చేసిన వెంటనే ఒకరోజు అప్పటికే యూజ్ చేయండి. ఇప్పుడు మనం వాతావరణం అనేది మనకు సరిగా అనుకూలం లేదు కాబట్టి, అంటే మేబీ నైట్ లోపల వర్షం వస్తుంది అనుకుంటాను. సో దానికే మనం ఈ పొద్దు మిక్స్ చేసి మనం రేపు తెల్లారు, ఇప్పుడు నైట్ అంతా ఉండి దీంట్లో బాగా సోక్ అయిందంటే మనం రేపు తెల్లారుజామున మనం మిక్స్ చేసుకుంటాం. ఎందుకు వచ్చేది ప్రీ మాన్సూన్ సీజన్ కాబట్టి, అంటే వర్షాలు ఎక్కువ వచ్చే సమయం మనం వీలైనంత వరకు మార్నింగ్ టైంలో మనం స్ప్రే చేస్తే మనకి వానలో అనేది ఎక్కువ మన న్యూట్రిషన్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుందని మన యొక్క వాడే యొక్క కషాయాలు కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ వీలైనంత వరకు మిడ్ ఆఫ్టర్నూన్, అంటే ఈ యొక్క వాన ఒకవేళ మీ సరౌండింగ్లో వర్షం పడేట విధంగా మీకు అనుకూలంగా ఆ యొక్క వాతావరణం వచ్చిందంటే, మీరు సాయంకాలం సమయం బదులు మధ్యాహ్నంలో లేకపోతే తెల్లారుజామున స్ప్రే చేస్తే మీ పంటకి ఎక్కువగా బాగా ఆకుల మీద సూర్యరశ్మి ఏదో కొద్దిగా గొప్పగా పడిందంటే ఆ యొక్క పంటల ఆకులో ఉండే టొమాటో లోపల దిగి మీకు వేరులో బాగా అందుతుంది. సో మీరు కూడా ఈ విధంగా మనం ఈ యొక్క ఎలా మిక్స్ చేయాలో మీకు చెప్పేసినామండి. ఎంత రేషియోలో అంటే ½ లీటరు 200 లీటర్లో ½ లీటర్ యొక్క కోడిగుడ్డుతో మిక్స్ చేసి మనం ఒక్క రోజు లోపల వీలైనంత వరకు మీరు అప్పుడే స్ప్రే చేస్తే మంచిది. మీరు స్ప్రే చేసిన వెంటనే మీ పంటకి ఎక్కువ పువ్వులు కావాలా, ఎక్కువ కాయలు పోస్తుంది, పువ్వులు రాలకుండా కాయలు రాలకుండా మీకు మంచి క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీ కూడా మీకు మీరు చేసే కూరగాయలే కానీ ఫ్లవర్స్ కానీ అన్ని రకాల మామిడి పండ్ల తోటలు, కూరగాయల తోటలు, చెరుకు, అన్ని రకాల పంటలు, మన చెనికి చెట్లు కానీ మీకు ఊడలు ఎక్కువ దిగుతుందండి. వంకాయలు ఎక్కువ బాగా గొత్తుగా వంకాయలు కాస్తుందండి. బెండకాయలు మనకు రెమ్మలు ఎక్కువ వస్తుంది. సో మీరు టెంకాయ చెట్టు వదిలినట్లయితే కూడా మీకు టెంకాయలు చిన్నగా రాలకుండా ఉంటుంది. అన్ని రకాల పంటకు మీరు ఈ విధంగా చేసి మీరు సాయిల్ అప్లికేషన్ నీటిలో పారించవచ్చు. ఈ విధంగా మీకు ట్యాప్ సెట్ చేసుకొని మీకు నీటిలో పారించవచ్చు. మీరు స్ప్రేయింగ్ ఇవ్వచ్చు. మన యొక్క సన్నగా రైతులు ఈ యొక్క చెనిక్కాయల చెట్లు కానీ వీటికన్నా మనం స్ప్రే చేయవచ్చు. పెద్ద చెట్లకి మన సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు. వీలైతే మామిడి చెట్లు కూడా మనం స్ప్రే చేసి అద్భుతంగా రిజల్ట్ వస్తుందండి. సో దయచేసి మీరు
మీకు అందరికండి మీరు ఆ యొక్క కెమికల్ ఫార్మింగ్ వెళ్లకుండా మన యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఇట్లాంటి యొక్క ఎగ్గేమిన్ యాసిడ్ కానీ పంచగవ్య కానీ మేనామృతం కానీ గ్రోత్ పురం తయారు చేసుకుంటే మనం ఖచ్చితంగా నేచురల్ ఫామ్లో సక్సెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అంటే ఇంకొక మార్నింగ్లో మనం ఎలా స్ప్రే చేయాలనేది మీకు పెడతామండి. సో థ్యాంక్ యూ అండి. సో మీరు దయచేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న పర్వాలేదండి, దయచేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.